ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వన్ టీవీ హెల్త్. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దంత సమస్యల గురించి మనం చర్చించుకునే అవకాశం కలిగింది కాబట్టి ఇక్కడ దంత సమస్యలు ఏ విధంగా వస్తాయి, తర్వాత ఈ దంత సమస్యలకు నివారణ ఉపాయాలు ఏ విధంగా తీసుకోవాలి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కారణంగానే ఇక్కడ డాక్టర్ స్మృతి రెడ్డి గారు మనతో ఉన్నారు. దంత సమస్యలకు సంబంధించినటువంటి నివారణ ఉపాయాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది స్మృతి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. ఈ దంత సమస్యలు అనేది ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి? దంత సమస్యలు అనేవి చాలా రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే పిప్పి పన్ను పుచ్చిపోయి లోపల నరాల్ని తాకినప్పుడు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే సెన్సిటివిటీ, ఎనామెల్ లేసిపోవడం వల్ల లోపల డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి, చాలా పోరస్ ఉంటుంది అన్నమాట, టూ స్ట్రక్చర్, అవి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ అనేది వస్తుంది. తర్వాత పళ్ళు గార క్లీన్ చేసుకోకపోవడం వల్ల, చాలా సంవత్సరాలుగా అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు అనేటివి లూజ్ అవుతాయి, చిగుళ్ళ నుంచి రక్తం రావడము, పళ్ళు అలాగే వదిలేస్తే నెగ్లెక్ట్ చేస్తే పళ్ళు లూజ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. మౌత్ అనేది ఎంట్రీ పాయింట్, మనం తినేదంతా కూడా ఇక్కడి నుంచే ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చిగుళ్ళ వాపు వస్తుంది, దాని నుంచి చాలా సిస్టమిక్ డిసీజెస్, అంటే మన బ్యాక్టీరియా సిస్టమిక్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దానివల్ల కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన జనరలీ పళ్ళని నెగ్లెక్ట్ చేసేస్తారు చాలామంది, పళ్ళే కదా అనేసి ఎప్పుడో నొప్పి వచ్చినప్పుడు పట్టించుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన పళ్ళు లూజ్ అవుతాయి, పళ్ళు ఒక్కొక్కటిగా తీయించుకుంటూ వస్తారు. పళ్ళు తీయించుకోవడం వల్ల ఏమవుతుంది, తినే శక్తి తగ్గిపోతుంది, దాంతో మిగతా హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, యూజ్ చేస్తారండి 2 ట్రీట్మెంట్స్ కోసం. ఒకటి ఏంటంటే చిగుళ్ళ వాపు, చిగుళ్ళు బాగా దెబ్బతిన్నప్పుడు ఏంటంటే చిగుళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ అనేది 2 రకాలు. ఒకటి ఏంటంటే సర్జికల్ బ్లేడ్స్ వాడడం వల్ల, అదే మనము లేజర్తో చేస్తే ఏమవుతుందంటే డౌన్ టైం చాలా తక్కువ ఉంటుంది, అంటే బ్లీడింగ్ ఉండదు, హీలింగ్ చాలా త్వరగా అవుతుంది. లేజర్ వాడతాం అనమాట. అంటే ఒకటి ఏంటంటే చిగుళ్ళ ప్రాబ్లంకి, ఇంకోటి ఏంటంటే కొంతమంది గమ్మీ స్మైల్ ఉంటుంది, నవ్వితే గమ్మీ స్మైల్ కనపడుతుంటుంది, వాళ్ళకి లేజర్ కాంటూరింగ్ అని చేస్తాం అనమాట. లేజర్తో ఆ చిగురు కొంచెం కట్ చేసి, అంటే కాస్మెటిక్ పర్పస్ కూడా వాడతాం. ఇంకోటి ఏంటంటే లేజర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్. మనం రూట్ కెనాల్స్ ట్రీట్ చేసేటప్పుడు మేము ఫిజికల్గా క్లీన్ చేయడమే కాదు, లేజర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ ద రూట్ కెనాల్, అంటే లోపల ఉన్న బ్యాక్టీరియాని అంతా కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి లేజర్స్ వాడతాం. దంతాలలో క్యావిటీ సమస్యలు ఏ విధంగా వస్తాయి, అసలు దంతాలలో క్యావిటీ సమస్యలు ఏంటి? క్యావిటీస్ అనేది ఫామ్ అవుతాయండి. ఎందువల్ల అంటే మనము షుగరీ ఫుడ్స్ తీసుకుంటాం, మన నోట్లో అనేది బ్యాక్టీరియా ఉంటుంది, స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది ఎప్పుడు మన నోట్లో, అందరి నోళ్ళలో ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఫస్ట్ పన్ను వస్తుందో అప్పుడే ఆ బ్యాక్టీరియా అనేది మన నోట్లో ఎంట్రీ వచ్చేస్తుంది అనమాట. సో మనము ఫుడ్ తీసుకున్నప్పుడు నార్మల్ ఫుడ్లో కూడా షుగర్స్ ఉంటాయి, అండ్ షుగరీ ఫుడ్స్ మనం ఎక్కువ చాక్లెట్స్, కేక్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అవి అలాగే పళ్ళ మధ్య ఉండిపోతాయి. మన ఈ బ్యాక్టీరియా అనేది ఆ గ్లూకోజ్ మీద షుగరీ ఫుడ్స్ని బ్రేక్ డౌన్ చేసి యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ వల్ల మనకు టూత్లో క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్యావిటీస్ చిన్నగా ఉన్నప్పుడే వస్తే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే ఆ డీకేని స్కూప్ అవుట్ చేసేస్తాం, మనం ఫిల్ చేసేస్తాం, అక్కడితో డీకే అనేది స్టాప్ అయిపోతుంది. బట్ అది ఏంటంటే మీరు రియలైజ్ అవ్వలేరు, అంటే అందరూ కూడా అద్దం ముందు నిల్చొని రోజు చూసుకోరు కదండి. సో రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ చేసుకుంటే మాకు తెలుస్తాయి ఎక్కడైనా క్యావిటీస్ ఏమైనా ఉన్నా కూడా వీ డిటెక్ట్ దెమ్. సో అది అర్లీ స్టేజ్లో మనం ఇంటర్వెన్ చేస్తే అక్కడితో ఆగిపోతుంది. మీకు ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది, ఏదో ఒక 500 రూపాయలతో అయిపోతుంది ఒక ఫిల్లింగ్. అదే మీరు లోపలికి వెళ్ళిపోతుంది. జనరల్లీ పీపుల్ ఎప్పుడు రియలైజ్ అవుతారంటే వాళ్ళకి సెన్సిటివిటీ కానీ పెయిన్ వచ్చినప్పుడు, అంతవరకు రారు, అంతవరకు వాళ్ళ క్యావిటీ ఉందన్న విషయం కూడా తెలియదు అనమాట. ఆ లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రీట్మెంట్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఓవరాల్గా తీసుకుంటే ఈ క్యావిటీస్ ఎందుకు వస్తాయి, ఈ క్యావిటీస్లలో ఎన్ని రకాలుగా మనకి ఇది దంతాలని అటాక్ చేస్తుంది? క్యావిటీస్ అనేది మెయిన్ మెకానిజం ఇదే అండి. మనకు గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా యాక్ట్ చేసి గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేసి యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాసిడ్ అటాక్ వల్లనే మనకు టూత్లో క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. క్యావిటీస్ అనేవి డిఫరెంట్ రకాలు ఉంటాయి. అంటే అది టూత్ మీద ఫామ్ అయ్యే, ఇప్పుడు టూత్ ఉందనుకోండి, మనకు అది ఫామ్ అయ్యే ప్లేస్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యావిటీస్ ఉంటాయి.
అంతే. మనకు అంటే ఆ క్యావిటీస్ కూడా ఫిల్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ క్యావిటీస్ ఆఫ్ ఫేవరబుల్, అంటే మధ్యలో పన్ను మధ్యలో పెట్టామనుకోండి సిమెంట్, అది ఎక్కడికి పోదు, లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. సిమెంట్ బెస్ట్ క్వాలిటీ సిమెంట్ పెడితే అది అలాగే ఉంటుంది. అండ్ సమ్ టైప్ ఆఫ్ క్యావిటీస్ అంటే మన టూత్ ఎండ్లో ఫామ్ అవుతాయి. జనరలీ మన ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే పళ్ళ మధ్య గ్యాప్స్ పెరుగుతాయి, పళ్ళ మధ్య ఎక్కువ ఇరుక్కుంటాయి, దాని మధ్య పళ్ళ మధ్య ఎక్కువ క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి కొంచెం డేంజరస్ అనమాట. అంటే పీపుల్కి రియలైజ్ కూడా కారు అక్కడ ఒక క్యావిటీ ఉందని, అది ఇంకా లాస్ట్ స్టేజ్ పెయిన్ వచ్చేంత వరకు రారనమాట. పైన పన్ను పైన ఉందనుకోండి, చిన్నపిల్లలకి జనరల్లీ పన్ను మధ్యలో వస్తాయి, సో అవి మనం ఈజీలీ ట్రీటబుల్, అవి అలాగే ఉంటాయి. అలాగే పన్ను మధ్యలో వచ్చేటివి అవి మనం ఫిల్లింగ్ పెట్టినా కూడా లేసిపోతాయి ఈజీగా. మాకు ఫిల్లింగ్ పెట్టారు ఊరికే ఊడిపోతుంది అంటారు, ఎందుకంటే అది క్యావిటీ ప్రాబ్లం, అక్కడ టూత్ స్ట్రక్చర్ ఉండదు అనమాట, సో ఈజీగా లేసిపోతుంటారు. జనరల్లీ దానికి ఏంటంటే చిన్న ఫిల్లింగ్ అయితే ఫిల్లింగే పెడతాము, కొన్నిసార్లు క్యాప్స్ కూడా అవసరం పడతాయి దానికి. సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ క్యావిటీస్ వలన అంటే క్యావిటీస్ ఏ మేర ఉంటే, అంటే పన్ను బాగా పుచ్చిపోయి ఉంటుంది కదా, సో ఆ క్యావిటీస్ ఏ మేర ఉంటే పన్ను తొలగించాల్సి వస్తుంది? క్యావిటీస్ అనేదండి మన టూత్ ఇస్ నాట్ ఏ సాలిడ్ స్ట్రక్చర్, ఒక సాలిడ్ స్ట్రక్చర్ కాదు, దాంట్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఎనామిల్ అని ఉంటుంది, ఎనామిల్ చాలా హార్డెస్ట్ అనమాట. ఎనామిల్ కింద డెంటిన్ అని ఉంటుంది, డెంటిన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. డెంటిన్ కింద పల్ప్ ఉంటుంది. పల్ప్ అంటే ఏంటంటే మన రక్తనాళాలు, నరాలు అన్నీ ఉంటాయి పన్ను లోపల. పన్ను కూడా సెన్సేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే కూడా మనకు ఎనామిల్లో లేదు డెంటిన్లో హాఫ్ పార్ట్ వరకు మనకు డీకే వచ్చింది, ఫిల్లింగ్ పెట్టి చేసేయచ్చు. ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ పార్ట్, దీనికి అనస్థీషియా అవసరం ఉండదు, ఏముండదు. ఎప్పుడైతే మనకు డీకే అనేది డెంటిన్లో డీప్గా వెళ్ళిపోయినా, లేదు మనకు పల్ప్ని రీచ్ అయిపోయింది అంటే వన్స్ దానికి ఓన్లీ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫర్ సేవింగ్ ద టూత్ని కాపాడుకోవాలి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదు మాకు పన్ను వద్దు అంటే పన్ను తీయించుకుంటాం. పన్ను తీయించుకోవడం ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అట్ ఆల్. ఈ కాలంలో పన్ను తీయించుకోవడం ఈజ్ నాట్ అన్ ఆప్షన్, డెఫినెట్లీ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే పన్ను తీసిన తర్వాత అక్కడ పెట్టే పన్ను ఆర్టిఫిషియల్ పన్ను ఎంత మేము బెస్ట్ క్వాలిటీ పెట్టినా మీ న్యాచురల్ పన్నుకి సమానం కాదు. ఎప్పుడు కూడా ఆల్వేస్ ట్రై టు సేవ్ ద టూత్. సో ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఈ దంతాలలో, అంటే చిన్న ఏజ్ దగ్గర నుంచి ముసలి ఏజ్ వరకు, అంటే ఓవరాల్గా తీసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ దంతాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? అందరికీ ఉంటుందండి, పిల్లలకి కొంతమందికి ఎక్కువ ఉంటుంది. జనరలీ ఏంటంటే నైట్ టైమ్ పాలు తాగి పాలల్లో షుగర్ వేసి నైట్ టైమ్ అలాగే బాటిల్ పెట్టి పడుకోబెడుతుంటారు. అలాంటి పిల్లలకి డెఫినెట్లీ ర్యాంపెంట్ కేరీస్ అంటాం, అంటే ముందర పళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు సక్ చేసేటప్పుడు ముందర పాలు నిలిచిపోవడం వల్ల ముందర పళ్ళు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఒకటేసారి, అంటే ర్యాంపెంట్గా ఉంటుంది అనమాట కేరీస్. కొంతమంది పట్టించుకోరు, అంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ పళ్ళు ఊడిపోతాయి కదా దానికి ట్రీట్మెంట్ ఎందుకు, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అది వాళ్ళకి పెయిన్ వస్తుంది, పిల్లలకి పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అప్పుడు వస్తారన్నమాట. వాళ్ళకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాం, అంటే లోపలంతా క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసేసి వాళ్ళకి పెయిన్ తగ్గిస్తాం. అంటే పెద్దవాళ్ళలాగా ఉండదు ట్రీట్మెంట్, లోపల నరాలు వాళ్ళకి పెయిన్ తగ్గించేసేకి చేస్తాం అనమాట. క్యాప్స్ కూడా రెడీగా ఉంటాయి పిల్లలకి, ఆ క్యాప్స్ పెట్టేస్తాం. రూట్ కెనాల్ సమస్య అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ దంత సమస్యల్లో. అసలు రూట్ కెనాల్ సమస్య అనేది ఏ విధంగా వస్తుంది, సో రూట్ కెనాల్ ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పృథ్వీరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు మీరు పేషెంట్స్కి? రూట్ కెనాల్ అనేది ట్రీట్మెంట్ పేరండి. మనకు పళ్ళలో రూట్ కెనాల్స్ అని ఉంటాయి. రూట్ కెనాల్స్ అంటే పన్ను లోపల పల్ప్ అనమాట. మనకు ఎప్పుడు కూడా ఎనామిల్లో పుచ్చి ఉన్నప్పుడు మనకు రూట్ కెనాల్ అవసరం పడదు, జస్ట్ క్యావిటీ ఫిల్ చేసేస్తాం అనమాట. డీకే అనేది తీసేసి సిమెంట్ పెట్టేస్తాం, అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడైతే మనకు పుచ్చు లోపలికి వెళ్ళి ఈ పల్ప్ని టచ్ చేస్తుందో అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. రూట్ కెనాల్స్ అంటే బేసిక్గా పన్ను లోపల కెనాల్స్ ఉంటాయండి, దాని లోపల నరాలు అన్నీ ఉంటాయి, దాన్ని ట్రీట్ చేయడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మనకు పుచ్చు వన్స్ రీచ్ అయిన తర్వాత మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ పన్ను తీసుకోవడం కానీ మాత్రమే ఉన్నాయి ఆప్షన్స్. సో ఇక్కడ ఓపెనింగ్ మేడ్ ఇన్ టూత్ అని చెప్పేసి, సో ఇవన్నీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా పన్నుకు హోల్ చేస్తామండి. పన్ను తీసే పన్ను ఉండదు, పన్ను అసలు తీయము, పన్ను అలాగే నిలబెడతాము. పన్నుకు ఒక చిన్న హోల్ చేసి లోపలికి యాక్సెస్ అనమాట, లోపల రూట్ కెనాల్స్ లోపలికి వెళ్ళి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్తో మొత్తం క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసిన దానిలో మళ్ళీ ఫిల్లింగ్ చేస్తాం అనమాట. అది అంటే మీకు ఏం రియాక్షన్ ఏమి ఉండదు. ఆ ఫిల్లింగ్ యూనివర్సల్ రూట్ కెనాల్ ఫిల్లింగ్, ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుందండి. రూట్ కెనాల్ ఫిల్లింగ్ చేసేస్తాము, ఫిల్లింగ్ చేసి పైన మంచి సిమెంట్ పెట్టేస్తాం, పర్మనెంట్ సిమెంట్ పెట్టేస్తాం, సో దట్ కంప్లీట్ క్లోజర్ అయిపోతుంది అనమాట. జనరలీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రూట్ కెనాల్స్లోంచి ఇన్ఫెక్షన్ కిందికి పోతుంది, ఎముకల్లోకి పోతుంది ఇన్ఫెక్షన్. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు టైం కూడా పడుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మల్టిపుల్ డ్రెస్సింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్ పెయిన్ సబ్సైడ్ అయిన తర్వాత రూట్ కెనాల్ అనేది ఫిల్ అవుతుంది. రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్ను లోపల పన్నుకి బలం ఉండదండి, పన్ను మెత్తగా అయిపోతుంది.
మిగతా పళ్ళు అంత బలంగా ఉండదు. సో చాలామంది క్యాప్ ఎందుకు వేయించుకోవాలి అనుకుంటారు. రూట్ కెనాల్ చేసిన తర్వాత ఒక 6 monthsలో పన్ను మెత్తగా, మీరు నములుతుంటారు కానీ తింటుంటారు, ఒక 6 monthsలో పన్ను ముక్కలుగా విరిగిపోతుంది. సో డెఫినెట్లీ మన క్యాప్ అనేది అవసరం. క్యాప్స్ చాలా రకాలు ఉంటాయండి, రేంజింగ్ ఫ్రమ్ మెటల్ క్యాప్స్ ఉంటాయి, సెరామిక్ క్యాప్స్ ఉంటాయి, జిర్కోనియా క్యాప్స్ ఉంటాయి. మన రేంజ్ బట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు, మన బట్టల్లాగా అనమాట, వాట్ ఎవర్ వి విష్. కానీ ఏంటంటే మనం క్యాప్ వేసుకుంటే మనం తిన్నదంతా ఫోర్సెస్ దాని మీద పడతాయి, పన్ను అలాగే నిలబడుతుంది ఎప్పటికీ. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆ పన్నుకి తర్వాత అంటే ఇన్ ఫ్యూచర్లో రాదు అని చెప్పేసి. అంటే ఒకటండి, మేము ట్రీట్మెంట్ చేస్తాము, ట్రీట్మెంట్ చేసే బాధ్యత మాది. కానీ ఏంటంటే క్యాప్స్ పెట్టేసుకుంటారు, క్యాప్స్ పెట్టుకున్న తర్వాత ఫ్లాసింగ్ చేసుకోరు, ఏం చేసుకోరు. జనరలీ మన రికమెండెడ్ ఏంటంటే బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్. ఎవరికైనా మనందరికీ బ్రషింగ్ ఫాలోడ్ బై ఫ్లాసింగ్. మనకు క్యాప్స్ అనేది ఒక ఆర్టిఫిషియల్ థింగ్. మన నోట్లో పెట్టిన తర్వాత ఎక్కువ ఫుడ్ అక్యుములేషన్ జరుగుతుంది, క్యాప్స్ చుట్టూ అంతా ఇరుక్కుంటుంది. అది మనం క్లీన్ చేసుకోలేదు, చుట్టూ ఉన్న చిగుర్ల వాపు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో డెఫినెట్లీ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. మేము క్యాప్లు పెట్టిన తర్వాత చెప్తాం ఫ్లాస్ చేసుకోమని. కొంతమందికి ఓపిక ఉంటుంది, కొంతమంది చేసుకోరు. సో వాళ్ళకి ఇంకా నోట్లోంచి చెడు వాసన రావడము, చిగుళ్ళు వాపు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ చేయకుండా డోంట్ బ్లేమ్ ద ట్రీట్మెంట్ చేసే బాధ్యత మాది. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక పేషెంట్కి సో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది? రూట్ కెనాల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫుడ్ తీసుకోవచ్చండి. ఇట్ ఈస్ ఎ సర్జికల్ ప్రొసీజర్, అంటే టూత్కి సర్జరీ అది. బట్ పక్కన చిగుళ్ళు ఏం వాపు ఉండదు, అంటే మన పన్ను తీసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అంత అవసరం లేదు. యూ క్యాన్ హ్యావ్ ఫుడ్, కానీ ఏమంటే సాఫ్ట్ డైట్ తీసుకోవాలండి. పన్ను మీద ఎటువంటి ఇది పడకూడదు. మనం రూట్ కెనాల్ చేసినప్పుడు పన్ను కింద కొంచెం వాపు అనేది డెవలప్ అవుతుంది. సో పన్ను మీద ఏదైనా ఒత్తిడి పడింది, పన్ను తగిలినా కూడా నొప్పి వస్తుంది. ఈ నొప్పి అనేది ఒక 1 week వరకు ఉంటుందండి. 1 week తర్వాత సబ్సైడ్ అయిపోతుంది. సో పన్ను మీద గట్టి పదార్థాలు అంటే చపాతీలు కానీ, రొట్టెలు కానీ ఇట్లాంటివి తీసుకోవడం అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డైట్ తీసుకోవాలి అంతే. ఇక ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ దంత సమస్యలు అనేది చిన్నపిల్లలు పడుతుంటాయి. సో ఈ చిన్నపిల్లలకి ఈ దంత సమస్యలు ఎందుకు వస్తాయి? సో ఎటువంటి శుభ్రత లేకపోతే ఈ దంత సమస్యలు చిన్నపిల్లల్లో అటాక్ అవుతాయి. షుగరీ ఫుడ్స్ అనేది ఎక్కువ తింటారండి. పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళని ఏడు పాపడానికో ఏదో ఒక బుజ్జించడానికి షుగరీ ఫుడ్స్ ఎక్కువ అలవాటు చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే నైట్ టైం పాలు తాగడం, దానివల్ల ర్యాంపెంట్ కేరీస్ వస్తుంది. పిల్లలకి ఏంటంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అనేది వాడాలండి. ఫ్లోరైడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే టూత్ కొంచెం ప్రొటెక్ట్ అవుతుంది, ఫ్లోరపటైట్ అనేది ఫామ్ అవుతుంది. అది మన యాసిడ్ అటాక్స్కి రెసిస్టెంట్ ఉంటుంది. అంటే ఈ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కదండి, క్యావిటీస్ ఫామ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. పిల్లలకి డెఫినెట్గా ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడాలి. 2 years ఏజ్ నుంచి 14 years వరకు ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడాలి. డెఫినెట్లీ మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయాలి. అండ్ చాలా లిమిటెడ్ అమౌంట్ పేస్ట్, మళ్ళీ పెద్దవాళ్ళలాగా ఇంత కాకుండా చాలా సైజ్డ్ టూత్పేస్ట్ తీసుకోవాలి. అది ఇప్పుడు మీరు లెస్ క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు. సో ఏ కారణం చేత మనం లెస్ తీసుకోవాలి? ఏంటంటే మనము పెద్దవాళ్ళకి వాడినంత పిల్లలకి వాడలేము. ఫస్ట్ థింగ్, మనము బ్రష్ ఎంత ఉంటే అంత పొడుగు వేసుకుంటాం, పిల్లలకి అంత అవసరం లేదు. జస్ట్ మనం అక్కడ క్లీన్ చేయడానికి ఒకటే. సో సైజ్. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఫ్లోరిన్ ఉంటుంది కాబట్టి, ఇంకోటి ఏంటంటే ఇంజెక్షన్, పిల్లలు ఏమైనా మింగచ్చు కూడా, అది కూడా ఒకటి ఉంది ఛాన్స్. సో ఖచ్చితంగా పేరెంట్సే దగ్గరుండి చిన్నపిల్లలకి 5 years ఏజ్ వరకు పెద్దవాళ్ళే చేయించాలి బ్రష్. చాలా కొంచెం క్వాంటిటీ చాలు, అక్కడ మనం తిన్న పార్టికల్స్ అవేమీ మిగలకుండా క్లీన్ చేసుకుంటే చాలు. చాలా సైజ్డ్ అంతే, మింగకుండా చూసుకోవాలి, బాగా పుక్కలించేయించాలి. సో అది ఈ చిన్నపిల్లలు మింగడం వల్ల అంటే ఈ పేస్ట్ మింగడం వల్ల ఏమన్నా వాళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అది చాలా తక్కువ అండి. యాక్చువల్లీ ఏంటంటే పీపీఎం అని మెజర్ చేస్తారు. ఫ్లోరైడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ పీపీఎం. అది చాలా హ్యూజ్ క్వాంటిటీస్, అంటే 400-500 పీపీఎం మనం ఇంజెస్ట్ చేసే, అంటే మనకు ట్యూబ్లోనే అంత పీపీఎం ఉంటుంది, 458 పీపీఎం అని వస్తుంది అనమాట. సో అంత ఇంజెస్ట్ చేసి డెఫినెట్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ పిల్లలు ఏదైనా మింగినా ఎక్కువ కంగారు పడిన అవసరం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ రోజు బాగా వాటర్ తాగించండి, సో దట్ ఇట్ విల్ గెట్ ఫ్లష్డ్ అవుట్ అంతే. ఓకే, దంతాలలో మరొక మెయిన్ సమస్య ఏంటంటే ఈ పళ్ళు అరిగిపోవడం అనేది కూడా ఒక ఉంటుంది. అది సో ఆ సమస్య అనేది ఎందుకు వస్తుంది ఈ పేషెంట్స్లో? పళ్ళు అరగడం అనేది 2 రకాలండి. ఒకటి ఏంటంటే ఏజ్తో పాటు మనం నములుతూ ఉంటాం, డెఫినెట్లీ తింటూనే ఉంటాం రోజుకి 4 పూట్ల, అది మనం అవాయిడ్ చేయలేము. కొంచెం ఏంటంటే ఈ మురుకులు, నిప్పట్లు లాంటివి బాగా నములుతున్నారు, అట్లాంటి వాళ్ళకి బాగా అరిగిపోతాయి పళ్ళు. అరిగిపోవడము, సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఇవి రావడం ఉంటాయి. ఇంకో రకం ఏంటంటే టూత్ బ్రష్ అబ్రేషన్ అనమాట. ఎక్కువ హార్డ్ బ్రిజిల్స్ బ్రష్తో బాగా బ్రష్ చేయడం వల్ల అరిగిపోతాయి, సైడ్కి అరుగుతాయి అనమాట. అవి మనము నమలడం వల్ల పైన అరుగుతాయి. దీనివల్ల సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, రూట్ కెనాల్స్ కూడా అవసరం పడతాయి. అంటే దాని రీప్లేస్లో మేడం ఇప్పుడు పళ్ళు అరిగిపోయి ఉంటాయి. సో అంటే ఇంతకుముందు ఉన్న పళ్ళ కంటే పటిత్వంగా ఇప్పుడు అరిగిపోయిన పళ్ళలో అంత పటిత్వం ఉండదు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు?
స్ట్రాంగ్నెస్ నేను చెప్పేది ఎప్పుడు కూడా మనకు స్ట్రాంగెస్ట్ థింగ్ అంటే మన బాడీలో ఎనామిల్ అండి. మన బోన్ కంటే స్ట్రాంగ్ పార్ట్ వచ్చేసి ఎనామిల్. వన్స్ ఎనామిల్ అరిగిపోయింది, వి కాంట్ రిప్లేస్ ఇట్. మనం అక్కడ ఏం సిమెంట్ పెట్టినా కూడా నిలవదు, ఏం నిలవదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే సెన్సిటివిటీ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి. డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్లు వాడాలి, కోల్గేట్ సెన్సిటివ్, సెన్సోడైన్ ఇలాంటివి వాడాలి సెన్సిటివిటీ ప్రాబ్లం ఉంటే. లేదు బాగా అరిగిపోయినాయి, ఈ వయసు నుంచి ఇలా ఉన్నాయి, క్యాప్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ ఏం సిమెంట్ పెట్టినా నిలవదు. ఓన్లీ ఆప్షన్ వచ్చేసి క్యాప్స్ అనమాట. క్యాప్స్ పెట్టుకుంటే మళ్ళీ మామూలుగా నమ్మలచ్చు. సరే, ఇంకొక సమస్య ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ పళ్ళు ఒకటి మనం తొలగించేసింటాం, ఈ పంటికి మధ్యలో ఒక పుప్పి పన్ను ఉంటే అది తొలగించేసింటాం. సో ఆ పన్నింటికి ఈ పన్నింటికి మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఇంకొక పన్ను మనకు అక్కడ నిలబెట్టే అవకాశం ఉందంటారా? ఉందండి, డెఫినెట్లీ. దాన్ని ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటాము. ఫిక్స్డ్ పళ్ళు. దానికి ఏమంటే మనం పన్ను తీసిన తర్వాత పక్కన పళ్ళను ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. దో పక్కన పళ్ళకి ఎటువంటి పుచ్చు లేకపోయినా, ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా వాటికి రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. రూట్ కెనాల్ చేయకుండా కూడా వేస్తారు. వేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పన్ను ఒక సాలిడ్ స్ట్రక్చర్ కాదండి, లోపల నరాలు ఉంటాయి. దానికి కూడా మనం చుట్టూతో అరగదీసి క్యాప్ వేస్తాం, కొన్నేళ్ల తర్వాత అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ పక్కన పళ్ళకి రూట్ కెనాల్ చేసుకొని క్యాప్స్ వేయాల్సి ఉంటుంది. వీ కెన్ డెఫినెట్లీ గివ్ సొల్యూషన్, బట్ పక్కన పళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. దెర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్. అంటే మనకు పక్కన పళ్ళను ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు పక్కన పళ్ళని టచ్ చేయడం ఇష్టం లేదు, బట్ నాకు అక్కడ ఫిక్స్డ్ పన్నే కావాలి అంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంప్లాంట్ పెడతామండి. ఇంప్లాంట్ ఏంటంటే ఇది టైటానియం స్ట్రక్చర్, స్క్రూ లాగా ఉంటుంది. ఎముకలోకి దించేస్తారండి, ఇక్కడ వరకు ఎముకలోకి వెళ్ళిపోతుంది. ఇది సర్జికల్ ప్రొసీజర్, లోపలికి డ్రైవ్ చేసేస్తారు. ఇది ఒక 2 months లోపల ఎముకలో బాగా గట్టిపడాలండి, ఎముకతో బాగా ఇంటిగ్రేట్ అవ్వాలి. అయిన తర్వాత 2 months తర్వాత దాని మీద క్యాప్ ఇలా ఉంటుందండి, దాని మీద క్యాప్ వచ్చేస్తుంది. సో మీకు నార్మల్ పన్ను ఇలా ఉంటుంది, ఇంప్లాంట్ అనేది ఇలా ఉంటుంది. సో పక్కన పళ్ళని ఎటువంటి డ్యామేజ్ ఉండదు, పక్కన పళ్ళని టచ్ చేసేది లేదు, బట్ ఫిక్స్డ్ అనమాట ఇది. సో మేడం, ఇప్పుడు తీసుకుంటే ఈ ఫిక్స్డ్ పళ్ళు ఇది ఒక రకం అని చెప్తున్నారు ట్రీట్మెంట్. సో ఆ టైప్ అంటే ఇప్పుడు ఈ 2 పళ్ళ మధ్యలో ఉన్న దానికి దీనికి అటాచ్ చేసి వాడేది బెటర్ అంటారా, లేకపోతే ఇది బెటర్ అంటారా? ఈ ట్రీట్మెంట్ వల్ల దీనివల్ల అంటే లోపలికి మనము బాగా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం, చిగురు డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? చిగురు డ్యామేజ్ ఏమి ఉండదండి. ఇట్స్ సర్జికల్ ప్రొసీజర్. అంటే నీట్ సర్జికల్ కట్ ఇస్తారు, లోపల ఎముకలోకి డ్రైవ్ చేసేస్తాం. చేసేసి చిగురు అనేది వీల్ అగైన్ సూచర్ ఇన్ బ్యాక్. అది ఒక 1 week లో హీల్ అయిపోతుంది. మీకు చిగురు ఏం ప్రాబ్లం ఉండదు, హీల్ అయిపోతుంది. అది సర్జరీ. ఫాస్టెస్ట్ హీలింగ్ ఏంటంటే మన ఓరల్ మికోసా, మన నోర్ అనేది వెరీ ఫాస్ట్ హీలింగ్, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 2 months తర్వాత వీల్ ఓపెన్ ఇట్ అండ్ ప్లేస్ ద క్యాప్ అనమాట. సో దీనివల్ల డ్యామేజ్ ఏమి ఉండదు, కానీ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదైనా కానీ లేదు, క్యాప్స్ పెట్టినా కూడా మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పక్కన పళ్ళ మీద వేసి పెడతాం బ్రిడ్జ్, అది ఒక ఆర్టిఫిషియల్ థింగ్, దాని కింద అంతా ఇరుక్కుంటూ ఉంటుంది. సో అది క్లీన్ చేసుకోకపోయినా, ఇంప్లాంట్ చుట్టూ మనం ఫ్లాస్ చేసుకోకపోయినా చిగురులో ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఇవి డిస్టర్బ్ అవుతాయి. సో అది ప్రాబ్లం. తర్వాత ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఈ దంత సమస్యల్లో ఎత్తుపళ్ళు అనేది రావడం. ఆ ఎత్తుపళ్ళకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర? ఎత్తుపళ్ళకి క్లిప్స్ వేస్తామండి. జనరలీ ఏంటంటే మన దవడలు ముందు అనేది మన అర్లీ మ్యాన్ అనేది వాళ్ళకి ఎక్కువ, అంటే వాళ్ళు రా ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని పళ్ళు ఉండేటివి. మనకు జాస్ అనేటివి చిన్నగా అయిపోతూ వస్తున్నాయి, ఎందుకంటే మనమంతా ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్స్ తింటున్నాం కాబట్టి మన జా సైజ్ తగ్గిపోయింది. ఆ విజ్డమ్ టీత్ అనేది కూడా అవి వెస్టీజియల్ అయిపోయినాయి, ఎందుకంటే అవి మనకు అవసరం లేదు, అంత నమ్మలేసే అవసరం లేదు కాబట్టి అవి వెస్టీజియల్ అయిపోయినాయి. మన దవడల్లో ప్లేస్ లేదు అవి రావడానికి, అందుకనేసి అవి మనకు ఐదర్ ఒక్కోసారి బయటికి వస్తాయి, సగం సగం వస్తాయి, లేదంటే అసలు రాకుండా లోపలే ఉంటాయి అన్నమాట. లోపల ఉంటాయి కానీ పక్కన పళ్ళ మీద ప్రెషర్ పెడుతూ ఉంటాయి, ప్రెషర్ పెడతాయి, నొప్పిస్తాయి, పెయిన్తో వస్తారు పేషెంట్. అలాంటి టైంలో తీసేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎత్తుపళ్ళు ట్రీట్మెంట్ మీరు చేస్తారు, దానికి సంబంధించి అంటే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతుంది, అంటే ఎన్ని సిట్టింగ్స్ జరుగుతుంది? ఇది మామూలు యథాస్థితికి పళ్ళు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందంటారా? ఉందండి. క్లిప్స్ వేస్తాము. క్లిప్స్ ట్రీట్మెంట్ జనరలీ 1 to 1.5 year వరకు నడుస్తుందండి. ప్రతి మంత్ అపాయింట్మెంట్ ఉంటుంది, రావాల్సి ఉంటుంది. ఒక 10 minutes అపాయింట్మెంట్. లోపల వైర్ ఒకటి ఉంటుంది, అది మార్చేస్తారు. ఫోర్స్ ఇస్తారన్నమాట. ఫోర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పళ్ళు మూవ్ అవుతాయి. 1 month అయ్యేసరికి ఆ ఫోర్స్ అనేది డై డౌన్ అవుతుంది. మళ్ళీ మనము 1 month తర్వాత మళ్ళీ ఫోర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఆ ఫోర్స్ ఇచ్చినప్పుడు టీత్ మూవ్ అవుతూ వస్తాయి. సో డెఫినెట్లీ కొంతమందికి పళ్ళు తీయనవసరం లేదు,
తీయనవసరం లేకుండానే మనం క్లిప్స్ వేసి అరేంజ్ చేసేయచ్చు అనమాట. కొంతమందికి ముందుకుంటాయి పళ్ళు, వాళ్ళకి ఇంకా గ్యాప్ ఉండదు, వాటి వెనక్కి దొవ్వాలి అంటే మనం ఖచ్చితంగా పళ్ళు తీయాల్సి కూడా వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు మెయిన్గా ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటంటే దంత సమస్యల్లో ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు ఎక్కువగా, అంటే గుండె జబ్బుల్లో ఉన్న వాళ్ళు ఈ దంత సమస్యలు వస్తే వాళ్ళని ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఈ దంత సమస్యలు ఉండడం వల్ల ఈ గుండెకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం మేడం గారిని. చెప్పండి మేడం. జనరలీ గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే మనకు ఈ పన్నులో ఎటువంటి సమస్యలు బ్యాక్టీరియా వల్లనే ఏదైనా పన్ను సమస్య కూడా వస్తుంది. మనకు పుచ్చుబట్టి ఏదైనా యాబ్సెస్ ఫామ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఇంటర్వెన్ చేయాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్స్ పెట్టాల్సి ఉంటుంది. లేదు అలాగే నెగ్లెక్ట్ చేశారనుకోండి, అది మనకి ఇన్ఫెక్షన్ సిస్టమిక్గా కూడా పాస్ అనేవి వాళ్ళకి ప్రాబ్లం చేయొచ్చు. సో డెఫినెట్లీ త్వరగా ఇంటర్వెన్ చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ మేము ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసేప్పుడు కూడా గుండె సమస్యలు ఉన్నాయి, బైపాస్ సర్జరీ, మేము ఈ టాబ్లెట్స్ వాడుతున్నామంటే డెఫినెట్లీ ఏదైనా ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ మీద చేస్తాం. అంటే మేము ఇన్ఫెక్షన్ని కంటైన్ చేసి we do the treatment. ఇంతవరకు ఎవరికి ఎటువంటి సమస్య లేదు. చిన్న పిల్లలు కూడా తీస్తాం, అంటే అరౌండ్ 12 years 14 years క్లిప్పులు వేయించుకునేకి వస్తారు. వాళ్ళకి పళ్ళు తీసి ఇక్కడ పైన పళ్ళే తీసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది ఒక అపోహ మాత్రమే. పన్ను తీయడం వల్ల కన్నుకి ఎటువంటి దెబ్బ ఉండదు. పుండ్లు అనేది ఈ పేషెంట్ ఈ దంత సమస్యలు ఉన్న వాళ్ళకి నోటిలో పుండ్లు ఎక్కువగా వస్తుంటాయి. సో అవి ఏ కారణం చేత వస్తాయి? నోట్లో పుండ్లు అనేది జనరల్లీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే రాపిడి వల్ల రావచ్చు. అంటే మన పళ్ళు ఇప్పుడు అరిగిపోతాయి కదండి, చాలా మందికి పళ్ళు అరిగిపోయి ఉంటాయి, అవి షార్ప్ ఎడ్జెస్ ఫామ్ అయ్యి నాలుకకో చెంపకో తగిలి దానివల్ల ట్రామా అంటే రాపిడి వల్ల కూడా అల్సర్స్ రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే యాబ్సెస్లు ఉంటాయి. యాబ్సెస్ అనేది ఏంటంటే టూత్ నుంచి మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కిందికి స్ప్రెడ్ అవుతుందండి, ఎముకలోకి స్ప్రెడ్ అవుతుంది, దానికి బయటికి రావాలి కదా, లోపల ఒక పుండు లాగా ఫామ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే అది ఒక సైనస్ లాగా సైనస్ ట్రాక్ ఫామ్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది, వాళ్ళకి ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. కొన్నిసార్లు రాదు, ఊపుకుంటుంది అనమాట. సో ఇలాంటివి ఉంటాయి, అవి పన్ను రిలేటెడ్. జనరల్లీ చూసేటివి ఏంటంటే అల్సర్స్ అనమాట, ఆఫ్టర్స్ అల్సర్స్ అంటాము. అవి జనరల్లీ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఉంటాయి. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే చిగుళ్ళలో నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. సో పంటి నొప్పి లేకపోయినా కూడా మామూలుగా చిగుళ్ళలో రక్తస్రావం అవుతుంది. అంటే ఇది దేనికి సంకేతం? ఇది చిగుళ్ళ అంటే ఈ చిగుళ్ళకు సంబంధించి ఎటువంటిది ఏదన్నా మనకు ప్రాబ్లం ఉందంటారా? ఇది జనాలకి చాలా మందికి అవగాహన లేదండి, ఎవరు క్లీనింగ్ చేయించుకోరు, ఏళ్ల తరబడి అలాగే వదిలేస్తారు, గార్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ గార్ అనేది ఏంటంటే మన బాడీలో ఒక పార్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, అది ఉంది అని కూడా ఎవరు రియలైజ్ కారు, అది నా బాడీని అనుకుంటుంటారు, ఏదో ఫారిన్ ఉంది అనుకోరు. సో ఆ గార్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే చిగుళ్ళు అనేది వాస్తాయి, ఎర్రగా వాపు వచ్చి మనం బ్రష్ చేసుకునేప్పుడు బ్లీడింగ్ కావడము, ఏదైనా గట్టి యాపిల్ లాంటివి ఏమైనా కొరికినప్పుడు బ్లీడింగ్ చూడడము, ఇలాంటివి ఉంటాయి. ఈ గార అనేది చిగుళ్ళనే కాదు, కింద ఉన్న ఎముకను కూడా తోసుకుంటా పోతుంది, ఎముక అనేది కూడా అరిగిపోతాయి. పోను మీరు అలాగే వదిలేసారంటే పళ్ళు లూజ్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైనా కూడా ఆఫ్టర్ 14 years ఖచ్చితంగా 6 months వన్స్ లేదంటే అట్లీస్ట్ 1 yearకి ఒకసారి స్కేలింగ్ అనేది చేయించుకోవాలి. స్కేలింగ్ అనేది మీ పన్నుకి కానీ చిగుళ్ళకి కానీ ఎటువంటి డ్యామేజ్ చేయదండి. ఆ స్కేలింగ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ నాన్ కటింగ్ ఇన్స్ట్రుమెంట్, అంటే కటింగ్ చేయదు, అది ఊరికి అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ ఉంటాయి, దాంతో గార అనేది లేసిపోతుంది. సో అది ఎటువంటి కంప్లీట్లీ హార్మ్లెస్ ట్రీట్మెంట్ అనమాట. సో ఖచ్చితంగా చేయించుకోవాలి ఎవరైనా. సో ఈ పంటిగార అనేది ఉంది కదా, అది ఎందుకు వస్తుంది మేడం? అసలు యాక్చువల్గా వచ్చి ట్రీట్మెంట్ చెప్పారు మీరు, అసలు పంటిగార ఒక పేషెంట్కి ఎందుకు వస్తుంది? మన రోజు తింటూ ఉంటాం కదండి, మన ఎంగిలి ఉంటుంది. సో మనం తినే ఫుడ్ పార్టికల్స్ అన్నీ కలిసి బ్యాక్టీరియా అన్ని కలిపి ఒక బయోఫిలిం అనేది ఫామ్ అవుతుందండి మన పళ్ళ మీద. దాంట్లో బయోఫిలింలో ఏముంటుంది, మన ఫుడ్ పార్టికల్స్, మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి. ఇవి మనము నైట్ టైం చాలా మంది చేసుకోరు, బ్రషింగ్ చేసుకోరు. సో ఆ బయోఫిలిం అనేది అలాగే ఉంటుంది. మన ఎంగిల్లో కాల్షియం, ఫాస్ఫరస్ అయాన్స్ ఉంటాయండి, ఇవి వచ్చి ఆ బయోఫిలింని క్యాల్సిఫై చేస్తాయి. క్యాల్సిఫై అయిపోయి అదే మనకు గారెలాగా ఫామ్ అవుతుంది. క్యాల్కులస్ అంటాం, టార్టర్ అంటాం దాన్ని. సో ఇది ఫామ్ అవుతుంది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. మనం ఇలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత గార్ అనేది ఫామ్ అవుతుంది. కొంతమంది చాలా బాగా క్లీన్ చేసుకుంటుంటారు, చాలా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ డెంటల్ స్కేలింగ్ చేసుకుంటారు, మాకు మాటికి మేము ఎంత చేసుకున్నా కూడా ఫామ్ అవుతుంది మేడం అంటాం. అది ఇన్నేట్గానే మన సలైవాలో అయాన్స్ ఉంటాయండి, కాల్షియం, ఫాస్ఫరస్ అయాన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి మళ్ళీ డిపాజిట్ అవుతూనే ఉంటాయి, ఆ క్యాల్సిఫికేషన్ అని జరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే స్కేలింగ్ అనేది వెరీ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండి. సో వాళ్ళు ఖచ్చితంగా 6 monthsకి ఒకసారి, కొంతమందికి 3 monthsకి ఒకసారి కూడా అవసరం పడుతుంది, అంత ఫార్మేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు క్లీన్ చేయించుకోవడం ఒకటే దానికి సొల్యూషన్. ఇంకోటి ఏంటంటే మేడం, ఈ దంత సమస్యల వల్ల నోరు శుభ్రంగా ఉండదు. సో ఈ నోరు శుభ్రంగా ఉంచుకోవడానికి మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి? బ్రషింగ్ చేసుకోవాలండి మంచిగా,
అన్ని వైపులా లోపల అంతా మంచిగా బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి బ్రష్ అనేది ఎంతసేపు ఉన్నా కూడా మన పళ్ళ పైన సైడ్కి చేస్తుంది కానీ పళ్ళ మధ్య బ్రష్ పోదండి, క్లీన్ చేసుకోలేం. ఒకసారి ఫ్లాసింగ్ చేసుకొని చూడండి. డెఫినెట్లీ మన ఐడియా రికమెండెడ్ ఏంటంటే బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ డైలీ. ఫ్లాస్ ఒకసారి చేసుకున్నామంటే పళ్ళ మధ్య ఎంత తిన్నది ఇరుకుందో మీకే తెలుస్తుంది. సో ఫ్లాసింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొంతమంది బ్యాడ్ బ్రెత్ కంప్లైంట్ చేస్తుంటారు, నోట్ నుంచి దుర్వాసన వస్తుంది అని. వాళ్ళు మౌత్ వాష్ కూడా వాడచ్చు. మనం టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ టైం 1 నిమిషం పాటు పుక్కలించి ఉమ్మేసేయాలి. ఆ తర్వాత గంట వరకు తాగేది ఏమీ చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఒక 1 hour 2 hours వరకు మన నోట్లో బ్యాక్టీరియల్ లోడ్ అనేది తగ్గుతుంది మౌత్ వాష్ వాడడం వల్ల. ఓకే, ఇందాక మనం చూసాం కదా ఈ దంత సమస్యల గురించి, వాటి నివారణోపాయాలు ఏ విధంగా ఉన్నాయి, సో వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అదిగాక ఇంకొక ఈస్థెటిక్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇక్కడ ప్రముఖంగా వినపడుతుంది ఈ క్లినిక్లో. సో అసలు ఈస్థెటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అనేది స్మృతి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈస్థెటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఫేషియల్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ చేస్తామండి. వాటిలో ఏంటంటే ఫేషియల్ పిఆర్పి, హెయిర్ పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే అది ఫారిన్ సబ్స్టెన్స్ ఏమీ కాదు. మీ బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఒక 5 ml బ్లడ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ప్లాస్మా సపరేట్ చేస్తాం. ప్లాస్మా సపరేట్ చేసి ఫేస్ పిఆర్పి అంటే ఫేస్ మీద ఇంజెక్ట్ చేస్తాం అనమాట, సబ్క్యూటేనియస్లీ. అంటే చాలా పైననే, లోపలికి వెళ్ళము, ఇన్ డెప్త్ వెళ్ళము. ఇవన్నీ ఈస్థెటిక్ ప్రొసీజర్స్. ఎందుకు చేస్తాము? ఫేస్ పిఆర్పి అనేది ఏంటంటే యాంటీ ఏజింగ్ ప్రొసీజర్. ఇప్పుడు మనకు 40+ తర్వాత ఏమవుతుంది, కొలాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. కొలాజన్ ఎవ్రీ ఇయర్ 1% కొలాజన్ అనేది తగ్గిపోతూ వస్తుంది మన బాడీలో. అప్పుడు ఏమవుతుంది, ముడతలు ఇవన్నీ పెరుగుతాయి. సో దాన్ని మనము లోపల కొలాజన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసేకి ఫేషియల్ పిఆర్పి చేస్తాం. అండ్ దానికి ఫేషియల్ పిఆర్పికి చాలా యూజెస్ ఉన్నాయండి. అంటే యాంటీ ఏజింగే కాదు, మనకు పిగ్మెంటేషన్ ఉంటుంది. కొంతమందికి నోటి చుట్టూ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది, అనీవెన్ పిగ్మెంటేషన్, ఇక్కడ ఎక్కువ పిగ్మెంటేషన్, వాళ్ళకు కూడా పిఆర్పి అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకొకరికి మెలాస్మా అంటాం, అంటే నల్ల చారలు ఫామ్ అయిపోయింటాయి ఈ చెంపల మీద, వాటి దానికి కూడా పిఆర్పి అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత హెయిర్ పిఆర్పి అంటే ఇప్పుడు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇది పాపిడి అనేది పెరిగిపోతూ వస్తుంది, జుట్టు ఊడిపోతుంటుంది, హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అంటాం దాన్ని. వాళ్ళకి హెయిర్ పిఆర్పి పనిచేస్తుంది అనమాట. ఈ బట్టతల ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఇంకా కంప్లీట్గా అయిపోలేదు, వాళ్ళకి హెయిర్ పిఆర్పి అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా కంప్లీట్గా బట్టతల వచ్చేసింది వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. సో ఈ ఈస్థెటిక్ ట్రీట్మెంట్ వల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫారిన్ థింగ్, అంటే ఫారిన్ మెటీరియల్ ఏదో ఇంజెక్ట్ చేయట్లేదు. అది మీ ఓన్ ప్లాస్మా కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ ట్రీట్మెంట్ చేసిన నెక్స్ట్ డే ఎలా ఉంటుందంటే కొంచెం ఆ రోజు నెక్స్ట్ డే కొంచెం వాప్ ఉంటుందండి ఫేస్. మనం ఫేస్ అంతా ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి చిన్న ఇన్సులిన్ సిరింజ్తో ఇంజెక్ట్ చేస్తాం. సో మీకేం ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. అనస్థీషియా అప్లై చేసేస్తాం, టాపికల్ అప్లై చేసి ఇంజెక్ట్ చేస్తాం. అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు, కానీ కొంచెం రెడ్నెస్, వాపు ఇవన్నీ ఉంటాయి. సో ఏదన్నా మీకు అకేషన్స్ ఏమన్నా ఉన్నాయి, ఒక 2 weeks బిఫోరే చేయించుకోవాలి. అంటే మీరు ముందు పెట్టుకోకూడదు ఈ ట్రీట్మెంట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. అంటే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారా మేడం, లేకపోతే ఇది అంటే ఇప్పుడు ఈ ఒక పీరియడ్ టైప్ అంటే ఒక 1 year మళ్ళీ ఆగి మళ్ళీ ఈ ట్రీట్మెంట్ కొనసాగించాల్సి వస్తుంది అంటారా? పిఆర్పి ట్రీట్మెంట్ అనేదండి మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. మనకు ఇంకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఉందండి, బోటాక్స్ అనేది ఏంటంటే బొతులినం టాక్సిన్. అది కూడా మనము ఈ రింకిల్స్ ఇవన్నీ తగ్గించేకి వాడతాం. అది ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. అంటే మనం ఇంజెక్ట్ చేస్తే 2-3 days లో యుల్ సీ ద రిజల్ట్. కానీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఓన్లీ 3 to 4 months. పిఆర్పి అనేది ఎలా ఉంటుందంటే ఇమీడియట్ రిజల్ట్ ఉండదండి. ఈ రోజు చేసుకున్నాము 1 month కి విల్ సీ ద రిజల్ట్. ఈ రోజు చేసుకుంటే 1 month రిజల్ట్ వస్తుంది. అంటే మన లోపల హీలింగ్ జరిగి గ్లో వస్తుంది, ఈ రింకిల్స్ అన్ని కూడా తగ్గుతాయి, అనీవెన్ పిగ్మెంటేషన్, స్కార్స్ వీటన్ని కూడా హెల్ప్ చేస్తుంది 1 month తర్వాత. కానీ 1 session సరిపోదండి, అట్లీస్ట్ 3 to 4 sessions పిఆర్పి తీసుకోవాలి. దెన్ యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ 1.5 to 2 years. ఎందుకు అంటారు? ఎందుకంటే ఏజింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని మనం ఆపలేము. సో మళ్ళీ కొలాజన్ తగ్గుతుంది ఆబ్వియస్లీ. 1.5 year తర్వాత 2 years తర్వాత మళ్ళీ తగ్గిందని మళ్ళీ చేయించుకోవాలి అంతే. బట్ బోటాక్స్ కంపేర్ చేసి పిఆర్పి విల్ గివ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. సో ఇది కొంచెం ఆర్టిఫిషియల్, ఇది కొంచెం కాస్ట్తో కూడుకున్న పని అంటారా, లేకపోతే ఇది మిగతా వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ అంటారా? అందరూ చేయించుకోవచ్చు అండి, అంత కాస్ట్ ఏమీ లేదు, అఫోర్డబుల్ ట్రీట్మెంటే. సో ఇంకా ఏమైనా సమస్యలు కానీ తర్వాత ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంకెటువంటి సూచనలు ఏమైనా చేస్తారా మీరు?
ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తామండి. లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. టాటూ రిమూవల్ లేజర్తో చేస్తాము. స్కిన్ లైట్నింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి లేజర్తో. హాలీవుడ్ పీల్ అంటారు, కార్బన్ లేజర్ పీల్ అంటాము. అంటే ఇమీడియట్గా సపోజ్ పెళ్ళి ఉంది, అకేషన్ ఏదైనా ఉంది, 2-3 days ముందు కూడా చేయించుకోవచ్చు. ఇది లేజర్తో లైటనింగ్ ప్రొసీజర్ అనమాట. మన డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి, డర్ట్ అంతా వెళ్ళిపోయి ఇమీడియట్ గ్లో వస్తుంది. సో 2-3 days బిఫోర్ కూడా చేసుకోవచ్చు ఇది. అండ్ ఇవే కాకుండా కెమికల్ పీల్స్ కూడా చేస్తాము. కెమికల్ పీలింగ్ అంటే పైన ఎపిడర్మిస్ ఒక లేయర్ అనేది వెళ్ళిపోతుంది. యూ విల్ హ్యావ్ సమ్ అన్ఈవెన్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా అంత ఈవెన్ అవుట్ అవుతుంది, కొంచెం గ్లో కనపడుతుంది అనమాట. కెమికల్ పీల్స్ అనేది చేస్తాం. ఇవన్నీ మెడిఫేషియల్స్ కింద వస్తాయి. అంటే మనకు బయట సలూన్లో ఫేషియల్స్ ఉంటాయి కదండి, దీస్ ఆర్ నాట్ ఆ ఫేషియల్స్ కాదు, మెడిఫేషియల్స్ అంటే లేజర్స్ అండ్ కెమికల్ పీల్స్. తర్వాత ఈ పిగ్మెంటేషన్ మీద ఒక చిన్న డౌట్ మేడం, చాలా మందికి అపోహ ఉంది. ఆల్మోస్ట్ ఈ పిగ్మెంటేషన్స్ ఇక్కడ చెంపల మీద, తర్వాత ఈ ముక్కు మీద, నుదురు మీద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఇది తిరగదోడుతుంది, తిరిగి వచ్చే అవకాశం ఉంది. అందులో ఎండకు వెళ్తే కూడా ఈ పిగ్మెంటేషన్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంత మాత్రం నిజమంటారు? దాన్ని జనరలీ మెలాస్మా అంటామండి. ఇక్కడ చెంపల మీద, ముక్కు మీద, నుదురు మీద వస్తుంది, మెలాస్మా అంటాము. దానికి కంప్లీట్ క్యూర్ లేదండి, క్యూర్ అయితే లేదు, కానీ వీ కెన్ ట్రీట్ ఇట్. జనరలీ దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి PRP, ఫేస్ PRP అండ్ లేజర్స్. మనము ఏంటంటే ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఒక ట్రీట్మెంట్తో మనకు రిజల్ట్స్ ఉండవండి. 2-3 ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది అండ్ 2-3 సెషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. మెలాస్మా డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది, కానీ కంప్లీట్ క్యూర్ కాదు. యూ హ్యావ్ టు మెయింటైన్. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా, ఈస్థెటిక్ ట్రీట్మెంట్ అయినా, డెంటల్ ట్రీట్మెంట్ అయినా, యూ హ్యావ్ టు మెయింటైన్. అంటే సన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా వాడాలి. మెలాస్మా ఎందుకు వస్తుందండి? సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది, కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్, SPF సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి. రోజుకి 3 పూటలు పూసుకోవాలి. ఒక్కసారి పూసేసుకున్నాం అయిపోయింది కాదు. మీరు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ 8 o'clock ఒకసారి, 11 ఒకసారి, 2 ఒకసారి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో ఇలా మీరు మెయింటైన్ చేసుకుంటే పిగ్మెంటేషన్ అనేది డెఫినెట్లీ మీకు రిజల్ట్ వస్తుంది. ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కు మీరు అందించినందుకు మరొకసారి మా ఛానల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది అండి, చూశారు కదా ఈరోజు దంత సమస్యలకు సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి, ఎటువంటి సమస్యలు వస్తాయి, సో వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, సో వాటి నివారణోపాయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం శృతి రెడ్డి గారి దగ్గర అన్ని అడిగి క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి దీనికి సంబంధించి కాకుండా తర్వాత ఈస్థెటిక్ ట్రీట్మెంట్ వల్ల ఏవే ఉన్నాయి, సో వాటి వల్ల సౌలభ్యాలు ఏ ఉన్నాయి ఈ క్లినిక్లో అని చెప్పేసి కూడా చాలా చక్కగా వివరించారు శృతి రెడ్డి గారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఇవాల్టి 1TV హెల్త్.